शीलवंत स्वामी कर दो मुझे सुशीला शीलवंत स्वामी व्यवहार में कुशल हो व्यवहार में कुशल हो मैं देखूं उसकी लीला शीलवंत स्वामी ज्ञान संग मेरे रहता तन में व्यापार मैं तुमसे पूछती हूँ क्या मेरा ये आपा शीलवंत स्वामी कर दो मुझे सुशीला शीलवंत स्वामी उत्तम है ज्ञान इनमें संदेह कुछ नहीं अब अनुभव बड़े जो मन का संशय रही तुम्हें तब शीलवंत स्वामी सतचित है रूप मेरा सतदे ज्ञान मन है आनंद आत्मा है आनंद की लगन है शीलवंत स्वामी कर दो मुझे सुशीला शीलवंत स्वामी आनंद मेल से हो सुलझा दो आके उलझन बुद्धि है मेरी सुलझे सुख चैन पाओ तत्क्षण शीलवंत स्वामी ज्ञान से भरम से संशय से मैं दुखी हूँ ऐसी दया वो स्वामी दुख दूर हो सुखी हूँ शीलवंत स्वामी गुरुपुरे राधा स्वामी आई शरण तुम्हारे रख ली जो लाज मेरी बिनती यही है प्यारे शीलवंत स्वामी कर दो मुझे सुशीला व्यवहार में कुशल हो मैं देखूं उसकी लीला शीलवंत स्वामी खण्डमण्डलाकारं व्याप्तवेन चराचरं तत्पदं दर्शति वन्दे वन्दे राधा स्वामी जगत्प्रभु राधा स्वामी మూడు సత్సంగ సమావేశాలలో పరమాత్ముడే పరమాత్మ భక్తి మొదలు
ప్రతి మానవుడు ఆ పరమాత్ముని యొక్క చరణ సన్నిధానంలో ఉంది. యమ నియమాలు సాధించి జీవనం క్రియాత్మకంగా జరుపుకొని ఏ పనులు చేస్తే పరమాత్మ చరణ సన్నిధానం దొరుకుతుందో ఆ పనులు చేసి జీవనం ఇహలోకంలో సుఖంగా శాంతిప్రదంగా గడుపుకొని పరలోకంలో వెళుతుంది. ఇహ పర సుఖం. ఇహము బాగుంటే పరము బాగుంటుంది. ఎవరైతే ఇహలోకములో సుఖము శాంతితో ఉండరో పరలోకంలో కూడా వాళ్లకు ప్రవేశం లేదు. जाको दर्शन इत है ताको दर्शन उत, जाको दर्शन इत नहीं ताको इतना उत. ప్రపంచంలో సుఖంగా ఉండని వాడు పరమార్థంలో ఏ లాభం ఉండదు. టోపీ కా కుత్తా ఘర్ కా నగా. మొదలు గృహస్థ జీవనం బాగుపడుతుంది. కొంతమంది పరమార్థం చాలా గొప్పది అని భార్యా పిల్లలను వదులుకొని పరమార్థ సాధనకు మహాత్ముల వెంబడి ఉండి తిరుగుతూ ఉంటారు. ఆ జీవనం మంచిదా ఆలోచించాలి. భార్యా పిల్లలతో ఉండి పరివారంలో ఉండే వాళ్ళు ప్రత్యక్ష దేవతలను విడిచిపెట్టి ఎక్కడో పరమాత్ముడని వెతుకుతే దొరుకుతాడా? సాక్షాత్ రూపంగా కనబడే పరమాత్ములను మీరు రంజిల్లకపోతే ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రి ప్రత్యక్ష దేవత. నిజామాబాద్ లో అలావుద్దీన్ అని మంచి లీడింగ్ అడ్వకేట్, మంచి పేరు పొందినవాడు, ప్రఖ్యాతి పొందినవాడు. ఆయన ఎవరు కొడుకు? ఉత్తరాలు రాసి 2 పైసలు తీసుకొని తన కొడుకును అడ్వకేట్ చేసింది. సామాన్యుడు. ఇక్కడ బరువు కళాలన్నీ పెట్టుకునేది. కారెట్ రాస్తే 3 పైసలు, లిఫాఫా రాస్తే 12 పైసలు, ఇన్లాండ్ లెటర్ రాస్తే 9 పైసలు. పెద్ద బాగా షెర్వాని లాగు, పాత చెప్పు నేను చూసిన. ఇట్లా రాసి తన కొడుకును అడ్వకేట్ చేసి, మరి ఈయన అడ్వకేట్ అయి పెద్ద బంగ్లాలో ఉన్నా గాని ఆయన మరవలే తన పని. చౌరస్తల పోయి కూర్చుంటే కూడా మరవలే.
కొడుకు ఇంత పెద్ద అడ్వకేట్ అయినా కానీ తండ్రి మరవలేదు. అయితే ఈయన పెద్ద పేరు ప్రఖ్యాతి పొందిన అడ్వకేట్ అని వీళ్ళకు దావతులు అయితే కదా, ఒకసారి కలెక్టర్ దగ్గర, ఒకసారి సెషన్ జడ్జి దగ్గర, ఒకసారి మెజిస్ట్రేట్ దగ్గర దావతులు అయితే ఈయన కూడా అందరినీ కలెక్టర్ కు, సెషన్ జడ్జ్ కు, మెజిస్ట్రేట్ కు, మున్సిఫ్ వాళ్ళనందరినీ పిలుచుకొని తన బంగ్లాలో ఈ అడ్వకేట్ అబ్దుల్ రెహమాన్ వకీల్ అలావుద్దీన్ తన ఇంట్లో అందరికి దావత్ ఇచ్చారు. అందరూ భోంచేసి మంచిగా భోంచేసి ఆ వరండా అవతల కుర్చీలు వేసుకొని కూర్చుంటే తండ్రి ఇక్కడ బరుకలాలు అవి ఇవి పాత శరీరాన్ని పాత చెప్పులు పెట్టుకొని అక్కడి నుంచి బంగ్లా నుంచి వెళ్ళి సెషన్ జడ్జి అడిగిండు, ఈయన ఎవరు? అలావుద్దీన్ ఏమనుకున్నారు, నా తండ్రి అంటే ఏమనుకుంటారు? మా తండ్రి అని అంటారు. అయ్యా మా కొలుగాడు ఆ ముసలాయన ఇని వారి నేను కొలుగాడినా 3 పైసలు 6 పైసలు సంపాదించి ఏళ్ల కామాన నీకు చదువు చెప్పి ఇంత చిన్నోనికి పెద్దగా చేసి ఇంత గౌరవం ఇస్తే ఇవాళ నన్ను కొలుగాలని అంటారు అని కోపానికి వచ్చేవరకు అందరూ జమైంది. తర్వాత ఆ తండ్రికి సమాధానం చేసి ఇక ఉండలే ఆ బంగ్లాలు, నేను కొలుగాడిని నీ బంగ్లాలు ఉంటా, భార్యను తీసుకొని మళ్ళా ముందట ఏ పాత కొట్టంలో ఉండనో ఆ కొట్టంలో ఇక రాలే, తండ్రి రాలే. చూడండి, హృదయం గదిలిపోతుంది. హృదయంలో నుంచి ఏదైనా శాపం వెళ్తే ఆ శాపం పూర్తిగా निकल चलने की ये हसरत बड़ी मुश्किल से निकलेगी, कलेजा तोड़ देगी जब बद्दुआ दिल से निकलेगी. ఎంత కష్టపడ్డా. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4వ నెలల కళ్ళు పోయి అలావుద్దీన్ కళ్ళు పోయి 5వ నెలల కాలు చేతులు పడిపోయి ఉస్మానియా హాస్పిటల్లో 4 నెలలు ఉన్నారు. తండ్రి రాలే, తల్లి రాలే. తర్వాత కాలేజ్ ఏడాది దాకా నవ్సి కాలం చేసి అంత పైసా పోయింది, బంగ్లా పోయింది, అంత పోయింది. ఇంకో నిదర్శన చెప్తా. నేను సత్సంగం చేయిస్తుంటా, నా దగ్గర ఎందరో వస్తారు. పేరు చెప్ప వినబోతారు, పేరు చెప్పకూడదు. ఒక సత్సంగి 6 నెలల నుంచి మహారాజ్ మా ఇంటికి రా, నీ పాదాలు పడాలి. 6 నెలల సంది బతుకులాడు. ఒకసారి ఇట్లనే కూర్చొని పానీ ఇంటి నడుస్తారు. రేపు ఉన్నాయి కదా 2 వీలర్స్,
స్కూటర్ మీద కొట్టిపోయింది. కొద్దిగా బంగ్లా డ్రాయింగ్ రూమ్ లో తీసుకుపోయి సోఫా సెట్లు మంచిగా శృంగారం చేసి సోఫా సెట్లు ఉన్నాయి అందులో. దాని తర్వాత కిచెన్ రూమ్ లో తీసుకుపోయింది. మంచి డిన్నర్ టేబుల్ ఉంది, కుర్చీలు ఉన్నాయి. దాని తర్వాత వరాండలో తీసుకుపోతే ఆ టీన్ రేకులు మీద పాడుబడ్డ మంచం, తట్టు యొక్క పరుపు, తట్ల పరుపు, దాని మీద ఒక ముసలాయన. ఆ ముసలాయన బీడీలు పట్టుకుంటూ వస్తుంది. చిన్న చిన్న బీడీలు చూసుకుంటూ. నేను బాగా చూసిన ఏమైనా ఈ ముసలి ఇంత పెద్ద బంగ్లా, ఏమైనా ఈ ముసలాయన భరత్ మా నాయన అన్న. మీ నాయన మరి మీ నాయనకు ఈ డ్రాయింగ్ రూమ్ మరి బెడ్రూమ్ లా మారా తెల్లని దాకా తగ్గుతాడు, ఉమ్ముస్తాడు, దగ్గితే ఉమ్ముస్తాడు, ఆ తివాచీలని పాడు చేస్తాడు, కూర్చోవచ్చు. అందుకొరకే ఆయన కొరకు 2 టీలు వేసి చాలా మంచివాడు అయ్యా. నీ నాయనకే వయసుతనంలో నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఇట్లా చేస్తావని అంటే కుక్కరే పిసికేస్తుంది. లే మహారాజా, ఇక నీ ఇంట్లో నీళ్ళు తాగాలి. నీ ప్రవర్తన చూసిన నా సత్సంగ ప్రభావం నీ మీద గిట్టే పడ్డదా? సత్సంగం విన్నావు, తల్లిదండ్రి యొక్క గౌరవం నీవు కాపాడే యొక్క అర్హత లేదు. ఎన్ని కష్టాలు పడి 9 నవమాసములు గర్భములో నీ పెంచి నీ తల్లి నీ తండ్రి నిన్ను పోషిస్తే నువ్వు ఇంత పెద్దదిగినావు. ఇదేమే అందుకొరకే ప్రపంచములో సుఖంగా ఉండాలంటే తల్లిదండ్రి సేవము. ఎవడైతే తల్లిదండ్రి యొక్క ఆశీర్వాదం పొందడో వాడి జీవనమంతా అధోగతి కాదు. మా అన్న ఉండే, మా పెద్దనాయన కొడుకు, నాకంటే పెద్ద, లగ్నమైంది. దొంగతనాన బాసాన్లు తీసుకుపోయి అత్తగారింట్లో పెడుతుంది. బాసాన్లన్నీ 2 బాసాలు ఉంటాయి. ఒకటి మా నాయన అన్నాడు, ఏమురా ఆ భగవాన్ ఏది తెలిసింది. ఆ దొంగతనాన బాసాన్లు మా పెద్దమ్మ ఉంది. ఆ పెద్దమ్మ అంటుండే, వారి ఇది మంచిది కాదు సుమా, దొంగతనాన అత్తగారింటికి తీసుకుపోదు. మెల్లగా ఒక్కొక్కటి ఒకటి తల్లి ఒకసారి అంటే తల్లిని చేతు బట్టి ఇట్లా ఈడ్చిండు. మోస్ వస్తుందన్నది నేను చూసిన ఆ తల్లితో. నాళ్ళ తర్వాత తల్లి చనిపోయింది. ఇక ఆయన జీవనం ఎట్లయింది? ఆయన ఇంటింటికి అన్నమో రామచంద్ర అండి. సరే ఆయన జీవనం అని ఏమన్నా కానీ ఆయన కొడుకులు బిచ్చం అడుగుతుంది.
బిడ్డలు రోగాలు వచ్చి చనిపోయింది, ఒక్కడు బాగుంది. అర్థమేమి? తల్లి యొక్క శాపం. పెండ్లాలు సంకల రాగానే తండ్రి యొక్క తల్లిదండ్రి యొక్క మర్యాద ఉండదు. పెండ్లాం సంకలు వస్తే అయిపోయాయి. మా నాయన జమదగ్ని, మా నాయన ఉండే చాలా కోపం, పేష్కార్ పని చేస్తుండే. మా అమ్మ ఉండే గత గత గతలో వణుకుతుండే. ఏం చేస్తుండే? ఆ పేష్కార్ పని చేస్తే అందరు పనున్నోళ్ళు వస్తారు కదా వెంబడి. మొదలేమో చెప్పకపోయి ఎంతమంది వస్తారు ఏం కథ అదేం లేదు. భోజనం మీద కూర్చుంటే 10 మందిని కూర్చుండబెడుతుంది. నువ్వు కూడా రా, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా. వంట గిట్ట సరిగా వాళ్లకు పెట్టకపోతే ఇక దాని కొట్టుకుంటారు. అప్పుడు నేనేం చేస్తుంది? అమ్మ వాళ్ళు భయపడుతుంది, కొబ్బరి నూనె ఇస్తుంది. అరే జల్దీ అది బియ్యం కడిగిరా, గోధుమ పిండి జలగ పెట్టిరా. ఆ మందిని చూసి అవి గుర్తులు చూసి ఆ తక్షణంలో మా అమ్మ చేతి తింటుంది. అల్లం నూరి, మిరపకాయలు నూరి. ఇక వాళ్ళు భోంచేసిందంటే తప్పిందిరా దండం. ఇద్దరం, మా అమ్మ నేను ఇద్దరం తప్పింది. వాళ్ళందరూ భోంచేసినాక మేమిద్దరం. అప్పుడు మా అమ్మ ఏమంటుండే, భారీ నాకు ఇంత సహాయం చేస్తున్నావు, నీవు భోంచేసిన జాగలా 100 మంది భోంచేస్తారా, నీకు భోజనం కుదువ ఉండదు. నా జీవనంలో చూస్తే నేను ఎక్కడ పోయినా కానీ నా ఎంబడి 100 మంది భోంచేస్తారు. ఇది మా తల్లి యొక్క ఆశీర్వాదం. ఈ కీర్తి ప్రతిష్టలు కూడా మా తల్లి యొక్క ఆశీర్వాద బలం అని అనుకుంటాను. నేను అడవిలో పోయినా కానీ నాకు భోజనం దొరుకుతుంది. నేను చూసిన నా జీవనంలో ఏరషా చినాయి నాగ్పూర్లో ఏజెంట్ ఆఫ్ బరారు ఉండే. నాగ్పూర్లో ఏరషా చినాయి, ఆయనకు నేను అకౌంటెంట్, అకౌంటెంట్, పిఏ, జనరల్ క్లర్క్, ఒక చెప్పరా జమాదా, ఈ 4 ఉండేది. ఆయన మిర్జా యార్జంగ్ అని ప్రధానమంత్రి అయింది ఇక్కడ హైదరాబాద్. మిర్జా ఇస్మాయిల్ ప్రధానమంత్రి. శివాజీ మరాఠా కాలేజ్ కు ₹1,00,000 నైజాం ఇచ్చింది, డొనేషన్ ₹1,00,000. ఆ శివాజీ మరాఠా కాలేజీను చూసేటానికి మిర్జా ఇస్మాయిల్ వచ్చాడు. ఆయన మోటల్లో ఆయన ఊరుకున్నాడు, మా మోటల్లో మేము. కాలకర్మాన ఏమైంది, ఆ కోలా కాడ నట్ట నడుమ అడవి ఉంది. ఇక్కడ 12 మైళ్ళు, ఇక్కడ 16 మైళ్ళు. మిర్జా ఇస్మాయిల్ మోటార్ ఫెయిల్. మిర్జా ఇస్మాయిల్ మోటార్ ఫెయిల్ కాగానే ఏరషా చినాయి ఏజెంట్ బరారు ఉండే. ఆయన ఏం చేసిండు, మీరు ఇక్కడ అడవిలా ఈ మోటార్ పట్టుకొని ఉంటుంది, మేము పోతాం. మన 4 ఇచ్చేసి ఆ జమాదారు తిరిగిపోయింది, జనరల్ క్లర్క్ దిగింది, అకౌంటెంట్ నేను దిగిన. వాళ్ళు ఎంబడి ఆ ఇద్దరేమో తుర్కోళ్ళు ఉంది, డ్రైవర్ ఏమో తుర్కోడు, మహమ్మదీ, ఒక జనరల్ క్లర్క్ ఆయన మామూలు. వాళ్ళేమో మంచిగా టిఫిన్ వాళ్ళ
మిగతా ఇస్మాయిల్ టిఫిన్ అన్ని ఇచ్చిపోయింది, వాళ్ళు పంచేసింది, మాకు పనికి రాలేదు. ఒక బ్రాహ్మణుడు వన్నే వీళ్ళు వెళ్ళిపోయింది 3 గంటలకు పగటికి విడిచిపెట్టి. మేము 8 గంటలకు భోంచేసి 8 గంటలకు భోంచేసి నాగ్పూర్ నుంచి వెళ్ళి మాకు ఆకలి అయితే ఈ బ్రాహ్మణుడు ఏం చేసిండు, పంచ తీసిండు, బాయి కాడ వేసి పడుతుంది. ఆనందరావు నీళ్లు తాగుదాం. ఇక మన దగ్గర ఏం లేదు, ఈ అడవిలో ఫలం లేదు, మనిషి కూడా ఇక్కడ నడుస్తలేడు, ఏం లేదు. నేనేం చేసిన బట్టలు గిట్టలు అంతా ఇచ్చి మంచిగా ఆ బాయికి కంచెలు ఉండే దిగి కాలు చేతులు కడుక్కొని మంచి ముఖం కడుక్కొని ముగిపోయింది. 3 కొట్టిండ్రు, 4 కొట్టిండ్రు, 5 కొట్టిండ్రు, 6 కొట్టిండ్రు, ఏం తినాలి? అవసరమేమో వాళ్ళేమో 2 సార్లు నాశ చేస్తున్నారు, మంచిగా టిఫిన్ బాక్స్, నాకేం పనికిరా. ఏడు కొట్టింది, అది ఆకలి అవుతుంది. గంటలు తప్పుడైతుంది. అరే గోపాల్ ఉన్నది, అరే గోపాల్ ఇక్కడ గుడి ఉన్నది, గుడిలో ఇంత కొబ్బరైనా దొరుకుతుంది, ఏం దొరకకపోతే కొబ్బరి దొరుకుతుంది అని ఇద్దరం చీకట్ల చెట్లు పట్టుకొని పోయినాం. మీరు పోతే వాడే చేసిండు బ్రాహ్మణుడు, ఆర్తి చేసి పూజ చేసి తలుపేసి పోతున్నాం. ఏమయ్యా ప్రసాదం ఏం లేదన్నా, ఎవరు రాలేదు, భక్తులు ఎవరు కొబ్బరికాయ కొట్టలేదు, ప్రసాదం లేదు. కూర్చున్నాయా గోపాలన్నాను, లేకుండా లేకపోతే చెప్తే కూర్చున్నా. ఆనాడు పోతున్నా చెప్తున్నా, తల్లిదండ్రిని గౌరవించండి. కొంచెం సేపట్ల ఆయన బాపనాయన కూకూడబెట్టి పొదువే పొదు మేమొస్తాంలే. ఇద్దరు కూడా ఒక మారోడు ఆయన ఏం చేసిండు, పితాంబరం కట్టుకున్నాడు, ఇంత పెద్ద తల్లె లోపల పూరీలు, వడలు, పచ్చడ, అన్నము తీసుకొని వస్తుంది కిందికి. బ్రాహ్మణ మీకోసం వస్తుంది, ఎక్కుతుంది. గోపాలన్ ఏం భయం లేదండి, భగవంతుడు పంపిస్తున్నాడు. మనం ఆ బ్రాహ్మణ ఆయన వచ్చి, ఆ మారుడు ఆయన వచ్చి మళ్ళా తలుపు తెరిచిన తర్వాత ఓ గంట సేపు పూజ. ఆయన ఏమన్నా చేయడే పూజ, దయా నైవేద్యం అంటే ఇంకా మారుడైన గీతలు భజనలు మొదలు పెట్టే. షార్ట్ కట్ చేయవే, షార్ట్ కట్ చేయి. నేను గోపాలను తొందర చేయవే. అంత చేసిన తర్వాత ఆంజనేయులకు 5 కొబ్బరికాయలు కొట్టే, అదంతా నైవేద్యం పెట్టే, వచ్చిన తర్వాత మా దగ్గర వచ్చి మా కాళ్ళు కడిగే, మేము చూస్తున్నాం. కాళ్ళు కడిగి బొట్టు పెట్టే, అక్షంతలు పెట్టే, ఆ పువ్వులు మా నెత్తి మీద వేసి, ఇవన్నీ తర్వాత నేను మొదలు 2 ఇష్టాలు వేసి ఇక తిన్నాకమని తినుండ్రి. పూరీలు, పాయసము, గొడలు, పచ్చడి కడుపు నిండా ఉంచేసిన తర్వాత సాష్టాంగ నమస్కారం పెట్టాను. అయ్యా నాకు సంతానం లేదు, జ్యోతిష్యుల దగ్గర అడిగితే ఫలాని పున్నము నాడు నీవు ఫలాన్ దేవాలయంలో పోయినప్పుడు 2 అతిథులు అడుగుతారు, వాళ్ళను పూర్తిగా కడుపు నిండా వాళ్ళకు భోంచేసి పెట్టినాక ఆశీర్వాదం తీసుకుంటే నీ కొడుకులు అవుతాడన్నారు. ఇదా వాళ్ళని ఇంటి నిండా కొడుకులు అవుతారు, మంచి భోంచేది అలాగా భోంచేస్తుంది. ఇట్లా నాకు నా తల్లి ఇచ్చిన ఆశీర్వాదం ఇప్పటిదాకా నా వెంబడి ఉంది.
జీవనములో మీరు సుఖంగా ఉండాలంటే మీరు ఏ దేవతలను పూజించకున్నా పర్వాలేదు. ప్రథమ దేవతలు తల్లిదండ్రులు. మహమ్మదీయులు ఉన్నారు చూడండి. మహమ్మదీయులలో ఒక వాడుక ఉంది. ఎవరిపైన కష్టాలు ఆపత్తులు వస్తే తల్లి చేతులు దేవుడి దగ్గర పోతాయి. తల్లి చేతులు ఉన్నా లేకున్నా దేవుని దగ్గర పోతాయి అని వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫాతిహ అని చదివించి ఆ తల్లి పేరు చెప్తారు, మన పేరు చెప్పరు. ఆ తల్లి పేరు చెప్పి ప్రార్థనలు చేస్తారు. ఆ ఆపత్తి తగ్గుతుంది. ఇదివరకే మనం గృహస్థులం. మొదలు తల్లి తండ్రిని సేవించాలి. తరువాత ఒక మహాపురుషుని యొక్క ఆశ్రయములో बिन गुरु माला फेरते, बिन गुरु लेते नाम, बिन गुरु नाम राम है, जाए पूछो वेद पुराण. ఒక మహాపురుషుడి యొక్క ఆశ్రయములో ఎందుకు మన హితమును కోరేవాడు. ఇప్పటికీ ఆ మహాపురుషుని సేవ చేస్తే మహాపురుషుడు ఏం చేస్తాడు, ఆశీర్వాదం. అతని ఆశీర్వాదంతోనే మన జీవనం సక్రమంగా జరుగుతుంది. మహాపురుషుల ఆశ్రయం ఉంటే ఒకవైపు పరమార్థం చక్కబడుతుంది, ఒకవైపు వ్యవహారం. सब ही आए सदगुरु आगे, दर्शन पकड़ा बचन न लागे, कहो असत्संग से क्या फल पाया, वखत भी खोया जन्म का. బ్రహ్మాండంగా సత్సంగం చేస్తారు, కానీ తల్లిదండ్రి యొక్క ఆదరణ భావం లేదు, వినయ విధేయత లేదు. వాళ్ళ పిల్లలు చూడండి, మీరు అలవాటు చేయకపోతే పిల్లలు నా దగ్గరికి వచ్చి రాధస్వామి అంటారు. మీరు మొదలు మీ ఇంట్లో రాధాస్వామి నమస్కారము ఇట్లా అలవాటు చేస్తే ఆ పిల్లాడు వస్తాడు కదా. అయ్యా అక్షరశీక కూర్చుండేవాడు, కూర్చుని రాధాస్వామి ఎక్కడికి వెళ్ళంటారు. మీరు ఇంట్లో అలవాటు చేస్తే ఆ దగ్గరకు వచ్చినప్పుడు అంటాడా లేదా. అందుకొరకే గురు రక్షా జాసంగ మాని తాకో కాల్ కరం నా పర. ఒక మహాపురుషుని సన్నిధానంలో మీరు ఉన్నారంటే ఆ మహాపురుషునికి మీరు మీ కష్టాలు చెప్పుకుంటే ఆయన ఉపాయం. రాజులకు రాజగురువు ఉండే, సాధారణులకు పురోహితులు ఉన్నారు. ఇప్పుడు కూడా పురోహితులు ఉన్నారు. పురోహితులు అంటే ఏంటి, పరహితము కోరేవారు. బ్రాహ్మణులు పురోహితులు ఉన్నారు కదా. జీవనం చక్కబడాలంటే తల్లిదండ్రిని సేవించాలి, తల్లిదండ్రి యొక్క ఆశీర్వాదం పొందాలి. దాని తర్వాత గురు యొక్క చరణలో ప్రతి మానవుని ధర్మ. గీత గీత అంటే ఏంది, భగవద్గీత ఏంది, గీత అని ఉంది. గీత ఏంది, గీత గురుమత. గురుమత గీత అయితే. గీతలో ఏముంది,
శ్రీకృష్ణ భగవానుడు ఉపనిషత్తులలో వేదాలలో గురు శిష్య సంబంధాలు, గురువు అనేవాడు ఒక మహర్షి, ఒక మహాపురుషుడు, శిష్యుడు ఆయన చరణ సన్నిధానంలో ఉన్నారు. ముఖ్యంగా గురువులు క్షత్రియులన్నా గురువులే, బ్రాహ్మణులన్నా గురువులే. కానీ శ్రీకృష్ణుడు ఈ వేదములో ఉన్న వాడుకను, ఉపనిషత్తులో ఉన్న వారికి గురువులు ఎవరైతారయ్యా? మహాపురుషులే ఇచ్చారు. శ్రీకృష్ణుడు ఏం చేసింది? దీన్ని ఖండన కాదు. తండ్రి కూడా గురువు కావచ్చు, బావ కూడా గురువు కావచ్చు, నేను మామ కూడా గురువు కావచ్చు. గీతా గురుమత. శ్రీకృష్ణుడు కుంతీదేవికి గురువుగా ఉండి ఉపదేశించాడు. ధైర్యం ఇచ్చింది. సాహసం. కుంతీదేవి పాండవుల యొక్క కష్టం చూసి ఏడ్చుకుంటూ కృష్ణ ఇక మా గతి ఇట్లనేనా? అప్పుడు అత్త ఏం భయపడ, ఈ రోజులు ఉండవు, ఈ దుఃఖాలు సంకటాలు ఎప్పటికీ ఉండవు. ఎటు చెప్తుంటే కృష్ణుడు చూడండి ఉపదేశం. గురువు రూపకంగా అత్తకు కూడా బోధ చేశాడు. మరి గురువులు పెద్ద మహాపురుషులే అవుతుంది కదా. గీతలో భావమర్దులకు బోధ చేశాడు, మామకు బోధ చేసింది. రెండో విషయం ఏమి? గురువు పారాయణులై ఉండాలి. ప్రపంచంలో సుఖంగా జీవించాలంటే ఒక గురువుల వారి యొక్క శరణలో ఒక రాజు ఉండాలి. ముందు రాజులో రాజగురువులు ఉంటుంది. ఆ రాజుకు ఒక జ్యోతిష్యుడు చెప్తుంటే, అయ్యా నీవు అలానే సోమవారం నాడు పరాని తేదీ నాడు రాత్రి 2 గంటలకు నరకబడతావు. నిన్ను నరికే ఆ జ్యోతిష్యుడు. రాజు భయపడి గురువుల వారి దగ్గరికి, అయ్యా నా జ్యోతిష్యంలో అలా అన్నాడు, నేను నరకబడతా అని వెళ్ళింది. ఇక మీరు నన్ను రక్షించాలి. ఎక్కడ నరకబడతా? అడవిలలో. పర్వాలేదు, ఏం భయపడదు. ఆ రోజు నా దగ్గర రా, నేను నీకు గుర్తు చెప్తాను. ఆ రోజు పోయి నాకు గర్భ కావాలి రేపు. గర్భ ఉంటుంది కదా, సంకల్పం చేసేది, దానికి ముందు ఉంటుంది. 12 గంటలకు నువ్వు అడవులలో పోయి నాకు గర్భ తీసుకొచ్చి అదన్నాడు. అడవులలో నేను నరకబడతా, మరి నువ్వు నన్ను అడవులనే పంపుతున్నావు. అసలు అనుకున్నాడు రాజగురువు ఏమైనా అక్కడ కలిసినడా? ఆయన సందేహపడు. ఇదే యుక్తి, నిన్ను రక్షించేది యుక్తి ఇది. నా మాట గురువు వాక్యం మంత్రమూలం, పూజామూలం గురుపదం, మంత్రమూలం గురువు వాక్యం, మోక్ష మూలం గురు కృప. రాజా
నా ఆజ్ఞను నువ్వు చెప్తావు. సరే 12 గంటల రాత్రి బయట అడవిలో పోయి ఆ దర్భ దెప్పుతుంది. ఆ దర్భ దెప్పుతుంటే ములుగుతుంది, రక్తం కాదు. ఏలుకూరు ములుగుతున్నట్టు రక్తం కాదు. ఆ రక్తం కాడుతుంది. ఆ రాత్రి ఆ ఏలు కట్టుకొని బట్ట కట్టి ఏమో చేస్తున్నా 4 వచ్చును పట్టింది. సాక్షి ఆ రోజులలో సాక్షి శక్తి పూజ చేసేవాళ్ళు, బలి ఇచ్చేవాళ్ళు, నరబలి ఇచ్చేవాళ్ళు. ఆ రాజును పట్టుకపోయి పసుపు గిసుపు అంతా రాసి బలి తయారు చేసిరి. 1 గంటకు అమ్మవారి ముంగట నిలబెట్టున్నారు. ఇక రాజు మనసులో కూలిపోతున్నాడు. నన్ను చంపే ప్రయత్నం చేసింది వీడు, గురువై నన్ను చంపే ప్రయత్నం చేసింది, నా ప్రాణం తీసుకునే ప్రయత్నం చేసింది అని మనసులో కూలిపడుతుంది. ఆ దేవి భక్తుడు వచ్చేవాడు, అంతకుడు కత్తి తీసుకొని వచ్చి ఆ రాజును పూర్తిగా చూస్తే ఎత్తురు కడుతున్నాడు. చెయ్యి ఇది ఎంగిల్దా, ఈ నరబలి ఎక్కదండి. దేవికి ఈ ఎంగిలి నరబలి ఎక్కది. ఈయన అంగహీనుడు, రక్తం గారుతుంది, ఏలు పోయి ఈ నరబలి పనికిరాదు అనేవాడు తీసుకుపోయిండు. ఆయన ఇచ్చేసింది. ఈయన గుర్రం మీద ఎక్కింది. చక్కగా గుర్రుల వారి దగ్గర వచ్చి సాష్టాంగ నమస్కారం చేసింది. రాజా, నన్ను ఏమేమో తిట్టినవు, నీ ఆపత్తి తగ్గిందా లేదా? గురు రక్షా జాసంగ్ మహి నాకో కాల్ శరం నా పడి. ఎవరైతే గురు పారాయణలో గురు శరణలో ఉన్నారో వాళ్ళపైన ఆపత్తులు వస్తాయి, రావని గారు. కానీ అది యుక్తితోని ఆ సమర్థులైన గురువులు కాదు. మొదట తల్లిదండ్రి సేవ చేయాలి, తల్లిదండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. రెండోది గురు పారాయణులు ఉండాలి. ప్రతి మనిషి ఏ మహాపురుషు దగ్గరైనా ఏ మహాపురుషునికైనా ఆయన చరణ సన్నిధానంలో ఉండాలి. అప్పుడు మన జీవనం జయప్రదంగా లేదు. మూడోది ఏం విషయం? పరివారములో అనుకూలము ప్రతికూలమైన మనుషులతో అణిగి మెణిగి ఉండాలి. ఒకప్పుడు మనకు భార్య అనుకూలంగా ఉండదు. అందరికీ అనుకూలంగా భార్య దొరుకుతుందా? ఎవరో పాపం అదృష్టవంతులు భార్య అనుకూలంగా ఉండదు. శుక్రాతే దాన అరుస్తకే అని ఒక మహాపురుషుడు సత్సంగం చేయించి ఆయన సత్సంగంలో కూర్చుంటే మనస్సు శాంతి పొందుతుంది. ఎందరో వస్తారు. ఒక ధనవంతుడు కూడా తన ఇల్లు గుంగులి అంత శాంతి లేదు, రాత్రి నిద్ర రాదు, పగలు పని, ప్రపంచంతో విసుక్కొచ్చింది. అడిగింది ఎట్ట చేయాలి అంటే లేదు, కొన్నాళ్ళు ఏదైనా మహాపురుషుని సేవలో ఉండాలి. అదంతా కొడుకు చెప్పి నాయన చేస్తే అని ఆ శుక్రాత్ అనే మహాపురుషుని దగ్గర ఆయన ఎటువంటి వాడు? ఊరవతల పెండ కసు వేస్తారా లేదా, ఆడ గుడి చేసుకొని అందులో ఉండేది. పొద్దున్న దాకా గడ్డి కోసి గడ్డి మోపుల అమ్మి ఏ పైసలు వస్తాయో అది తీసుకుపోయి తన భార్యకి ఇచ్చి ఆమె ఇచ్చింది పంపి.
పొద్దుమికి సత్సంగం చేసి అందరూ గుర్తుడు సత్సంగంలో చాలా తృప్తి పడుతుంది. ఆయన సత్సంగంలో పోతే మనసు కొంచెం శాంతి. ఈయన కూడా మారు వేషం వేసుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని బీద వేషంలో పోయి ఆయన దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే ధనవంతుడు అంటే ఉండని ఏదైతే ధనవంతుడు బీద ఆయన దగ్గర ఎట్లుంటుంది, ఆ కసువుల ఆ గుడిసెల. అయ్యా నీ దగ్గర నీ గడ్డి మోపులు నేను మోస్తా, నేను గడ్డికి వస్తా, నీ ఎంబడి పని చేస్తా. సరే ఉండాలి, నాకేం దొరుకుతుందో నీకు తీసుకొచ్చి నీ చరణాలు వెళ్ళు. అక్కడ ఆయన దగ్గర ఉండే వరకు మంచిగా నిద్రపోతుండే, మంచిగా ఆకలి అవుతుండే. కాబట్టి ఆకలి అయితే ఏదైనా రుచి ఉంటుంది, ఏం తిని రుచి ఉంటుంది. అది భోంచేస్తుండే. ఆయన సేవలో ఆయనకు తృప్తికరంగా 15 రోజులు అయింది. భార్య ఏమంటుండే, ఆయన భార్య గయ్యాడు, ఇద్దరు రొట్టేస్తుండే. ఆయన అందరు చూస్తారు, ఇంత పెద్ద సత్సంగం చేయిస్తాడు, ఇంతమందికి శాంతి తృప్తి కలిగిస్తాడు, మరి ఈయనకి భార్య ఎక్కడ దొరికే అని అందరూ అనుకుంటారు. వీడు కూడా చివాట్లు పెడతాడు, తన భర్తకు చివాట్లు పెడుతుండే. ఈయన ఆయన దగ్గర ఉన్నది కాబట్టి వీడు కూడా చివాట్లు. వీడు నా భర్తకే నాకు చేత కాదంటే నీవెక్కడికి వెళ్ళి దాపురమైనవురా అంటే. చూసిండు 15 రోజులు అయింది. మంచిగా నిద్రపోయిండు, మంచిగా ఆకలింది, భోంచేసిండు, మంచిగా ఉన్నాడు తృప్తికరంగా. చూస్తే తింటే నాకైతే తృప్తి ఉంది. ఒకనాడు పరీక్షించింది. ఏం చేసిండు, ఆ పెండ కసువు చెత్త అదంతా ఉన్నది. बोले परिवार जामोहन बोले ఇంత సేవ చేస్తున్నది. ఆయనకి ఏదైనా పరమార్థ రహస్యం చెప్పాలని మనసులో వచ్చింది. కానీ ఆ పరీక్ష చేస్తే ఆ మాటలు వినేటానికి ఇక ఆరుగుడు కాదు, వినొచ్చు. మధ్య కొన్ని దినాలు, ఇంకొక 6 నెలలు, ఇంకొక 6 నెలలు అయినాక ఏం చేసింది, ఎండ కలిపింది ఉంటే ఎక్కువ అది కుండ ఉంటుంది, అలా అంతే వస్తుంది. ఎండ ఆవుల మూత్రం అది అంతే వస్తుంది. అది తీసుకొని వాళ్ళు అనుకున్నప్పుడు కలుపు వేసే వరకు అది ఏమంటున్నారు, నా కడుపులా ఉండే రోత కంటే ఇది మేలు. కడుపులా రోత ఉంది కదా, ఇంత మలం ఉంటుంది, ఆ మలం కంటే ఇది మంచిది కాదా. అప్పుడు అనుకున్నాడు వీడికి ఇక నిజస్థితి యొక్క జ్ఞానం వచ్చేసింది అని లేపిండు. లేపి తను కూర్చుండే సమాధి ఎంబడి విష్ణు చూపించింది. వారి పరమశాంతికి ఈ మార్గం ఉన్నదని చూపించి తన ఎంబడి కూర్చుని వచ్చింది. అర్హుడు ఉన్నది కాబట్టి ఆ మార్గం చూపించే వరకు మనస్సును స్థిరపెట్టి ఆ సమాధి ఆనందంలో నమస్కారయ్యా 8 రోజులు 10 రోజులు ఆయన ఎప్పుడు సమాధిలో కూర్చుండు. స్వామి నీ దయ వలన పరమానందం యొక్క ప్రాప్తిని నాకు పరమ సుఖం
పరమానందం ఉండనియండి. ఇది నిశ్శబ్దం కూర్చుంది. మీ దయ వలన ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నా ఇక నాకు సెలవు ఇవ్వండి. నేను గృహస్థుణ్ణి, సుఖజీవనంలో ఉండేవాడిని, కానీ గృహస్థంలో నాకు నిద్ర పట్టకపోతుండే, మనసు చంచలంగా ఉండే. అదే అందుకొరకు మీ శరణలో వచ్చాను. ఇక మీ ఆశీర్వాదం దొరికింది, ఇక నాకు మార్గం దొరికింది, నాకు తెలుగు ఇయ్యను. సరేరా యా, నేను ధనవంతుణ్ణి, నా కాపురం ఉంది, నా వ్యవహారం ఉంది, నా పిల్లలు ఉన్నారు. సరే కానీ ఒక విషయం మీకు అడుగుతాను. మీరు ఇంత పెద్ద మహాత్ములు ఉండి, ఇంత పెద్ద గొప్ప సాధన చేసి, మీరు భార్య భార్యలు పడుతున్నారు. మీ భార్య రొట్టె మీదికెళ్ళి వేస్తుంది, దాని చివాట్లు పెడుతుంది. ఇది ఎందుకు? ఇంత పెద్ద మహాత్మునికి ఇటువంటి భార్య ఎందుకు దొరకాలి? అరే వారే వా, నా భార్యనే చూసావురా. అరే నా భార్య నాకు, నేను నువ్వెందుకురా చూసేది? ఎట్లున్నా సరే, గుడ్డిదైనా సరే, కుంటిదైనా సరే, నా భార్య నాకు తిడుతుంది, నీకెందుకురా రోజు? లేదు, దీనికి ఏమైనా కారణం ఉన్నదా? ఏం కారణం ఉంది? చేయించాలని అని దగ్గరికి విరిచి నొసలు పోయిన స్పర్శ చేసి, స్పర్శ చేసే వరకు ఆయనకు మూర్ఛ వచ్చి, ఏం చూస్తున్నారు? ఆవుల యొక్క వీపు మీద పెద్ద పెద్ద పుల్లయ్యి, ఆ పుల్ల మీద ప్రతి ఆవు మీద ఒక కాకి కూర్చుంటే ఆ పుల్లను పొడుస్తుంది. ఆ పుల్లను పొడుస్తుంటే ఆవులు ఆ బాధ ఓర్వలేక ఓ అని పోతుంది. కళ్ళు తెలుసు. ఏం చూసినావు? అయ్యా, ఆవులు పుల్లైని కాకులు ఆ పుల్లను పొడుస్తుంటే ఆవు ఆ బాధను ఓర్చుకోలేకపోతుంది. మరి ఆ కాకిని నేనే. ఏ ఆవు పుల్లకు నేను పొడిచి పొడిచి తింటున్నానో ఆ ఆవు నా భార్య. ఆ జన్మలో నేను అంత బాధ పెట్టినని ఈ జన్మలో వచ్చి తన పగ తీర్చుకుంటున్నది. ఇది నాకు తెలుసు, ఈ రహస్యం తెలుసు కాబట్టి నేను సహించుకుంటున్నాను. మీరుంటారు, మీకు అనుకూలమైన భార్య దొరకదు, మీరు బాధపడతారు. నా భార్య ఇట్లా, నా భార్య ఇట్లా, నా భార్య ఇట్లా. మిత్రులు వస్తే చెప్పుకుంటారు, అక్కడ చుట్టాలు ఇట్లా పోతే అటు చెప్పుకుంటారు. ఈ చెప్పుకుంటే మీ బాధ ఏమైనా తగ్గుతుందా? పైగా ఏమవుతుంది? మీ పరుగు పోతుంది. పోతుందా లేదా? ఎందుకంటే మన కుటుంబంలో మనకు అనుకూలం లేని వాళ్ళు ఒకప్పుడు కొడుకులు కూడా కావచ్చు. ఆయన నాకు అడిగింది, నాకు నలుగురు కొడుకులు నన్ను సహించనే సహించరు, నాది పొరుగే లేదు, నా సన్మానమే లేదు ఇట్లా. ఏదన్నా ఈ జన్మలో నీ కొడుకులు కావచ్చు, ఈ జన్మలో నువ్వు తండ్రిని, వాళ్ళు కొడుకు. మరి పునర్జన్మలో వాళ్ళు ఏముంటుంది? గత జన్మలో వాళ్ళు కొడుకులోని శత్రువులు. మరి నీవేమైనా అపాయం కలిగించినవో ఏమో,
ఆ పగ తీర్చుకునేటానికి కొడుకు రూపంలో రావచ్చు. మరి అది సహించుకుంటావా లేదా? मेरे प्यारे भाई देखो समझ के रहना. प्यारे भाई देखो संभल के रहना, तुझे गरम न करना, सोची न बात कहना, मेरे प्यारे भाई ఎవరినైనా మీరు బాధ పెడితే వాళ్ళు వచ్చి మీకు బాధ పెట్టేది తప్ప. భర్త రూపకంగానైనా పెడతారు, భార్య రూపకంగానైనా పెడతారు, కొడుకు రూపకంగానైనా పెడతారు, తమ్ముడు రూపకంగానైనా పెడతారు. తప్పలేదు. మీ పునర్జన్మ యొక్క గత జన్మ కర్మ మీకు అనుభవించనే వస్తుంది. అందుకొరకే గృహస్థములో మన పరివారములో ఒకప్పుడు అట్లా అనుకూలమైన కుటుంబం దొరకకపోతే విసుకుపడొద్దు. సైన్స్తో యుక్తితో ఒకరికి చెప్పుకోవద్దు. ఒకరికి చెప్తే మీ బాధ తగ్గదు, మీకుండే బాధ ఉండే ఉంది. నేను ఈవేళ పరమార్థం చెప్తలేను, వ్యవహారం చెప్తాను. ప్రతి కుటుంబంలో ఉంటుంది. ఆ కుటుంబంలో అడ్జస్ట్మెంట్ చేస్తుంది. ఆప్ ठगे गुरदास महाराज ఏమంటారు, आप ठगे सुख उपजे और ठगे दुख. నా వస్తువు ఏమైనా పోయినా నాకేం పర్వాలేదండి. నా వస్తువు పోయింది అనుకో, ఇచ్చేది ఉండేనో ఏమో, పోయిన జన్మలో ఎవరికి అప్పు ఉంటుందో ఏమో పర్వాలేదు. కానీ ఒకరి వస్తువు నేను అపహరిస్తున్నా అంటే నాకు దుఃఖం. ఒకప్పుడు మనం ప్రపంచంలో ఉంటాం, మనకు హాని కలుగుతుంది, మన పైస పోతుంది. పైస పోయే వరకు మనం ఏం చేస్తాం? ఆ పైస ఖర్చు పెడితే అంత దుఃఖం కాదు, మరి పోగొడితే అంత దుఃఖం అవుతుంది. మరి పోనున్నదేమో ఆ పైసా, ఎవరిని మోసం చేసినామో, ఎవరిని ఇది చేసినామో, సంపాదించినామో, ఆ పైసా అట్లా పోయింది. పోతే మనసులో బాధపడు. కొన్ని విషయాలు ఉన్నాయి, ఈ సామాన్యమైన విషయాలు, కానీ చాలా పని జీవనంలో. ఇటువంటి గృహస్థ జీవనంలో ఈ చిక్కులు వస్తాయి. కాబట్టి మొదట తల్లిదండ్రులను సేవించాలి. ఏ గురువు సేవ అవసరం లేదు. మొదట గురువులు తల్లిదండ్రులు, తరువాత జీవనం చక్కగా గడవాలంటే ఒక మహాపురుషుణ్ణి చూసి ఆయన సన్నిధానంలో ఉంది. గురువు వాక్యం మూలమంత్రం. ప్రతి మనిషి గురు పారాయణలు ఉన్నాయి. गुरु बिन माला प्रेमते, गुरु बिन लेते नाम, गुरु बिन नाम राम है, जाए पूछो वो पूरा. నాలుగోదేంది? పతి భక్తి. స్త్రీలు భర్త సేవ చేయకుండా దేవుళ్ళను మొక్కుతారు. వీళ్ళు ఎక్కడెక్కడ మహాత్ముడు వచ్చిందంటే అక్కడ తిరుగుతారు. ఇంట్లో పిల్లలకు మిఠాయి పెట్టేటప్పుడు చేతులు రావు, కానీ మహాత్ములకు మాత్రం డబ్బాలకు డబ్బాలు పోతాయి. పోతాయా? ఇంట్లో పిల్లగాడు
ఏడిచేడిచి పేడ పేడ అంటే దొరకదు. మహాత్ములకు మాత్రం డబ్బాలకు డబ్బాలు పేడాలు దొరుకుతుంది. భర్త భోంచేసే అవసరం, భోంచేసిందా అవసరం. అలాంటి ఏకాదశి ఉన్నది. నేను ఏకాదశి పూజ చేస్తాను. నా వ్రతం ఉంది ఇవాళ. నువ్వు ఎక్కడైనా హోటల్లో భోంచే. ఇది అతి భక్తిగా మొదలు పతి యొక్క తన భర్త యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి. చూడండి, అనసూయ, సతీ అనసూయ, ఆత్రేయ మహర్షి భార్య. ఆత్రేయ మహర్షి ఎటువంటి వారంటే ఎప్పుడంటే అప్పుడు సమాధిలో వెళ్ళిపోయాడు. ఆయనకు ఫలానా టైం లేదు, గంట లేదు. ఒక్కొక్కసారి సమాధి భంగం అయితే 2 గంటలకే లేస్తుండే, ఒక్కొక్కసారి సమాధి భంగం అయితే రాత్రి 1 గంటకే లేస్తుండే. అటువంటి భర్తకు ఎప్పుడు లేస్తే అప్పుడు తయారు, కందమూలాలు తయారు, ఆహారం తయారు పెడుతుంది. ఆత్రేయ మహర్షి కమండలంలో నీళ్లు తీసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పైన చల్లితే చిన్న పాపలైందా లేదా? మరి పతిభక్తి మంచిదా, పరమాత్మ భక్తి మంచిదా? స్త్రీలకు పతిభక్తి శ్రేష్టం. భర్తను సేవ చేయని భార్య, భర్తలో అవగుణాలెంచే భార్య, భర్తను బాధ పెట్టే భార్య జన్మ జన్మము విధువా అయి జన్మిస్తుంది. విధువలు ఉంటారు చూడండి, భర్త లేని భార్యలు ఉంటారు. అందుకొరకే పరమాత్మ భక్తికి మించింది పతి భక్తి. మొదలు పతిని సేవించండి, దాని తర్వాత పరమాత్మ. అవసరం మీకు అవకాశం లేకుంటే పరమాత్మ భక్తి చేయకున్నా సరే పతి భక్తి చేస్తే పరమాత్ముడు మీ దగ్గర వచ్చిన అట్లనే ప్రపంచంలో ఈ నేను చెప్పిన 4 విషయాలు ఎవరికి అర్థమవుతుందో ఇహలోక జీవనంలో వాడు సుఖంగా బ్రతుకుతాడు. సుఖము, శాంతి, ధనము, ధాన్యం. చూడండి, స్త్రీ భర్తకు ధనం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, యశకీర్తులు ఇస్తుంది. ఇది స్త్రీ చేతులలో. ఎందుకు? స్త్రీ రూపం. స్త్రీ రూపం ఏంటి? లక్ష్మీ, సరస్వతి, పార్వతి. స్త్రీలు గాడుకట్టలు గారు. స్త్రీలు ఏమనుకుంటారు? మేము పురుషులు. స్త్రీలు లేని పురుషులు అవుతారా? స్త్రీ ఉంటేనే పురుషుడు. స్త్రీ మాతా స్వరూపం, లక్ష్మీ స్వరూపం, సరస్వతి స్వరూపం. స్త్రీలను సన్మానించారు. స్త్రీలను సన్మానిస్తే మీకు ప్రపంచంలో సన్మానం దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది. అట్లనే స్త్రీలు ఏం చేయాలి? భర్త ఇంట్లో ఉన్నదాకా భర్త సేవ చేయాలి. వ్యవహారములో గిట్ట భర్త బాయన అంటే చక్కగా దేవునింటి కాడ కూర్చుండాలి. పువ్వొత్తులు చేస్తారు, మీరు పువ్వొత్తులు చేస్తారు దేవునికి. ఆ పువ్వొత్తులు చేస్తూ చేస్తూ భర్త యొక్క శుభ చింతనలు. ఏ స్త్రీ తన భర్త యొక్క శుభ చింతన చేసుకుంటూ కూర్చుంటారో
ఆమె భర్తకు మన్ను ముడితే బంగారం. ఇది స్త్రీ ధర్మ. మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశ ఆదర్శం ఇటువంటి ఆదర్శ జీవనం. మన్ను ముడితే బంగారం. మీరు శుభచింతన పనికి మాలిన వాడు బండ, ఎక్కడ పోయినా బండ, యాడికి పోయినా ఏడ్చుకుంటూనే వస్తారు. వీళ్ళు భర్తను ముందే చేస్తారు. ఒకసారి శ్రీకృష్ణుడు స్త్రీ భావం ఆ గోపికా స్త్రీలతో రాసలీలలో ఉంది. ఆ రాసలీలలో ఉంటే ఆ గోపికా స్త్రీలు శ్రీకృష్ణుడికి బాగా చెంపదెబ్బలు, ఇక్కడ చెంప, అక్కడ చెంప, ఇక్కడ చెంప, అక్కడ చెంప, దద్దులు. సత్యభామ చూసి, సత్యభామ శ్రీకృష్ణుని సామాన్యుడని భావించేది. రుక్మిణి శ్రీకృష్ణుని విష్ణుదేవుని అవతారం అని భావించారు. వాళ్ళు ఇద్దట్లో ఈ భావం ఉంది. సత్యభామ ఏం చేసింది? చక్కగా ఉరికింది. రుక్మిణి దగ్గర పోయి రుక్మిణి శ్రీకృష్ణుని పూజ చేస్తుంది. రుక్మిణి ఏం పూజ చేస్తావే, ఇక్కడ రాని గొడవ పూసుకొచ్చి చూడు, శ్రీకృష్ణుని చెంపలు చూడు ఎట్లా పడ్డాయో. గోపికలు శ్రీకృష్ణుని బాగా చెంపదెబ్బలేసితే నువ్వేం పూజ చేస్తావు? పొద్దున్న దాకా పూజ చేస్తూనే ఉంటావు, పరమాత్ముడు అంటావు. ఎక్కడ పరమాత్ముడే? ఈయన గోపికా స్త్రీలు ధన చెంపలు కొడుతుంటే చెంపలు పడ్డాయి చూడు అంటే రుక్మిణి అన్నది నాకు కనబడతలేదని. నాకేం కనబడుతుంది? శ్రీకృష్ణుడు పరమాత్ముడికి ఎవరు చెంపదెబ్బలు కొడుతుంది? సత్యభావం అనేది నాకు కనబడుతుంది. నీకు కనబడుతుందో లేదో, కానీ నాకు మాత్రం ఏమీ కనబడదు. అట్లనే భర్తలో అవగుణాలుంటే ఒకసారి ఏమైంది, పతివ్రత ధర్మం యొక్క విషయంలో నేను చెప్తూ ఉంటాను. సికింద్రాబాద్ లో ఒక దేవి వచ్చింది, నా దగ్గరికి ఒక ఆమె లేచింది, వచ్చింది, మహారాజ్ మా ఇంటికి బాగా లేలే, మా ఇంటికి బాగా మీరు రావాలి, నాకు సందేహం ఉంది, మీరు రావాలి నన్ను అనిపిస్తుంది. సరే తోడు మోటార్ రాదు రాదు ఆఫీసర్ భార్య ఇంటికి తీసుకుపోయింది. ఇంట్లో ఆమె భర్త బాగా తాగిండు, హోసి పడినాడు, ఉత్తపోసుకున్నాడు. మహారాజు నీ భర్త సేవ చేయమంటావా? నాకు నువ్వు లావు చెప్తూ ఏమో చెప్పుకుంటావు. ఈయన సంగతి చూడు. నేనన్నా నీలో శక్తి లేదమ్మా అన్న. నీలో శక్తి సామర్థ్యాలు ఉండింటే నీ భర్త ఇట్లా చెడిపోకపోయి. భర్తను అవగుణాలతో చూసే యొక్క అలవాటు నీకు అయింది కాబట్టి నీ భర్త చెడిపోయింది. స్త్రీలు మీరు లక్ష్మి, పార్వతి, సరస్వతి యొక్క శక్తి మీలో ఉంది. మగవాళ్లను మీరు సన్మార్గంలో తెచ్చేంత అర్హత మీకు ఉంది. అయినా నీలో ఉండే కొరత నీ భర్తలో వచ్చింది.
చెప్పినా నీవే నీ భర్తకు మంచి భావంతో చూసినట్టయితే నీ భర్త ఇట్లా చెడిపోకనే పోవు. దీనికి కారణం నువ్వే. నాకు సమాధానం కాలే, నేను ఒప్పుకోను. నేను అప్పుడన్నా పరమదయాల ఫకీర్ మహారాజు బ్రాహ్మణుడు, ఆయన బిడ్డే వివాహం అయింది. అల్లుడు బ్రాహ్మడే, కానీ మాంసం అలవాటు అయింది, మద్యపానం అలవాటు. ఆమె వచ్చి తండ్రికి చెప్పుకునేది, ఆయన నా భర్త మద్యపానము మాంసం తాగుతుంది. అప్పుడు ఫకీర్ మహారాజు ఏమన్నాడు, అమ్మా ఎప్పుడైతే నీ భర్త మాంసం తింటాడో మద్యపానం చేస్తాడో నువ్వు మాంసం వండి పెట్టు, మద్యపానం తాగి కొన్నాళ్ళు చేస్తూ. ఎందుకంటే నీ మనసులో తిరస్కార భావం ఉంది కదా మాంసం పైన. నీవు నీ చేతులతో దాగిస్తే ఈ తిరస్కార భావం ఆయన హృదయంలో పోతుంది. ఆయన ఒకప్పుడు ఇష్టపెట్టు. నేను చెప్తా, భర్తలో అవగుణాలించిన భార్య భార్య కాదు, పతితురాలు. భర్త ఎంత చెడ్డవాడు ఉన్నా గాని పతివ్రత స్త్రీ తన భర్తను ఎప్పటికీ చెడ్డవాడని అనదు. కొడుకు ఎంత దుష్టుడైనా గాని తల్లి ఎప్పటికీ కొడుకును దుష్టుడ 10 మంది అన్నా గాని ఒప్పుకో, నా కొడుకు అటువంటి వాడు కాబట్టి. మీ సంకల్పంలో బలం ఉంటే, మీ పతివ్రత స్త్రీ ధర్మలో ఏమైనా సత్తా ఉంటే, ఎంత చెడ్డగున్నా భర్త మళ్ళీ సన్మార్గంలో వస్తుంది. ఈ విషయాలు చెప్పి కాబట్టి संभल करना उसे गरम करना, उसकी न बात करना है मेरे प्यारे भाई। दुख दोगे तुम किसी को, दुख ही को मिलेगा, रोना और पड़ेगा, तुमको पड़ेगा कहना है मेरे प्यारे भाई। दुख दोगे दुख मिलेगा, सुख दोगे सुख मिलेगा, मारोगे तुम किसी को फिर गम पड़ेगा कहना है मेरे प्यारे भाई। काला ख्याल कर तब दरिया से है मुझवा, तुम देखना ना इनकी लहरों में पड़ के बहना है मेरे प्यारे भाई। मन इंद्रियों के भाई जब तक न तुम बराबर, जीत बने रहोगे, खुशहाल हो के जीना है मेरे प्यारे भाई। अपनी नसीब रखना तुम आत्मा पे हरदम,
आत्मा स्वरूप रहकर संसार में विचरना है मेरे प्यारे भाई। देखो संभल के रहना, खोटे कर्म न करना, खोटी न बात कहना है मेरे प्यारे भाई। రాష్ట్ర జీవనంలో సుఖంగా ఉండాలంటే ఈ విషయాలను మీరు గమనించాలి. ఇది ఒక్క విషయం చెప్తాను. సంతానం. సంతానం భారతదేశంలో ఉండే ఆదర్శ స్త్రీలు ఒకే సంతానమును కన్నారు. శ్రీరామచంద్రునికి లవుడే, అర్జునునికి అభిమన్యుడే, భీమునికి ఘటోద్గజుడే. 10 మందిని ఎవరు కన్నరయ్యా? వ్యాస ఋషి శుకదేవుని కన్నాడు. సంతానం ఒకటే అయిందా లేదు? మరి వాళ్లకు ఒక్కొక్క సంతానం అయితే మనకు 10 మంది ఎందుకైంది? ఆలోచన. అంటే 25 సంవత్సరములు బ్రహ్మచర్యాన్ని కాపాడిండు. వివాహమై తర్వాత భార్యను మా తల్లి భావంగా ఒక్కటే సంతానం అయిన తర్వాత ఇక అయిపోయాయి. శ్రీరామచంద్రుడు మరి ఆ సంతానం ఎట్లయింది? తండ్రికి మించిన కొడుకు. లవుడు అర్జునునికి అభిమన్యు ఎంత వీరపురుషుడు, ఘటోద్గజుడు ఎంత వీరపురుషుడు. వ్యాసదేవుడు, వ్యాస మహర్షి సంతానమును కనే నియమాలలో ఏం రాసిండ్రు? కొన్ని నియమాలు చెప్తారు. స్త్రీ వివాహమైన తర్వాత స్త్రీ గర్భవతి అయితే మన దగ్గర తల్లిగారింటికి పంపుతారు, శ్రీమంతం చేస్తారు. చేస్తారా లేదు? అమ్మాయి శ్రీమంతం చేస్తారు. ఇక భర్త దగ్గర పోనీ చేస్తారు. అంటే ఈ కాలంలో అల్లుళ్ళు ఏం చేస్తారు? తల్లిగారింటికి భార్య గిట్టవాయన అంటే ఈయన కూడా ఆడవి కూర్చుంది. అల్లుడు కూడా పద్ధతి ఏమి? ఎప్పుడైతే గర్భవాసమైందో ఆ స్త్రీ పనికిరాదు, ఇక విషయ భోగానికి పనికిరాదు. ఎప్పటి వరకు? గర్భములో ఉండే పిల్లవాడు 5 సంవత్సరాలయ్యి పాలు, తల్లి పాలు తానంతట తాను ఇడిచిపెట్టిన వరకు పనికిరాదు. नारी की झाई पड़ी अंधे होत भुजन, कहे कबीर उनकी कौन गत जो नित नारी. హరిదాస్ మహారాజ్ ఏమన్నాడు? భుజంగమైన సర్పం నాగసర్పం, ఆ నాగసర్పం పైన స్త్రీ యొక్క ఛాయ పడితే దాని కళ్ళు పోతాయి. స్త్రీలో ఇంత శక్తి ఉంది. అటువంటి స్త్రీని ప్రతిరోజు మీరు దగ్గర పెట్టుకొని పడుకుంటే మీ గతి ఏమైంది? స్త్రీ విషయ భోగాలకు
పరికరాలు కాదు. చూడండి, గర్భాధాన సంస్కారం వివాహమైన తర్వాత గర్భవతి అయితే గర్భాధాన సంస్కారం ఉంది. మన ఋషుల కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆలోచించిందా? మన ఋషి యొక్క ఉత్తమ శిక్షణతో అని నలుగురు పిల్లలను ఎవరైనా కన్నారా? శ్రీరామచంద్రుడు మరి ఆయన పురుషుడు కాదా? ఆయనకు 12 మంది పుట్టొద్దా? అంటే ఒక నియమం జీవనం గడిపేయడానికి ఒక నియమం. పెద్ద పుల్లు ఉంటాయి చూడు, పెద్ద పుల్లు ఉంటాయి. ఆడి పులి వేడికొస్తుంది. వేడికొచ్చి ఒరుగుతాయి. సింహాలు అన్నీ వస్తాయి. ఆ ఒక సింహం వచ్చిన సింహాలను అందరినీ చంపి ఎప్పుడైతే జయం పొందుతుందో ఆ ఒక సింహం పోతుంది. అలాగనే స్త్రీ పురుషులకు నియమాలు ఉంటాయి. పరమదయాల్ ఫకీర్చంద్ మహారాజ్ దగ్గర ఒక దేవి వచ్చింది, చెప్పింది అయా అబార్షన్ అయిపోయింది, గర్భపాతం అయిపోయింది అని ఏడుచుకుంటూ వచ్చింది. ఫకీర్చంద్ మహారాజ్ అన్నాడు, అమ్మా నీ చేతుల్లో లేదా, నేను ఉపాయం చెప్తే కానీ నీ చేతుల్లో లేదు. అయ్యా చెప్పు ఏం ఉపాయం? ఏం లేదు, 2 ఏళ్ళు నీ భర్తకు నువ్వు దూరం, ఇక మళ్ళీ నీకు అబార్షన్ కాదు. 2 ఏళ్ళు మీరు భర్త భార్య అన్నా చెల్లెల్లాగా ఉన్నారు. ఎవరైనా ఉంటారా? బాగా తాగుతారు, మాంసాహారం చేస్తారు, భార్య దగ్గర పోతారు. పుట్టిన పిల్లవాడు మరి మంచిగా వెళ్ళాలంటే ఎక్కడ? ఇవాళ రేపు పిల్లలు చూస్తూనే ఉన్నారు. 99 పాళ్ళు తల్లిదండ్రి సంతానం బాగలేదని బాధపడుతున్నారు. దానికి కారణం ఇదే. స్త్రీ యొక్క రూపాన్ని మీరు కనుక్కోండి, నియమంతో ఉంది. నియమంతో ఉండే వాళ్ళకి ఏ ఫ్యామిలీ ప్లానింగ్ అవుతుంది. మనం నియమం తప్పినాం కాబట్టి పశువుల పైన ఏ చికిత్స చేస్తున్నారో డాక్టర్లు ఇప్పుడు మన పైన చేస్తున్నారు. ఫ్యామిలీ ప్లాన్, ఇప్పుడు ఇంజక్షన్, ఆపరేషన్. అందుకొరకే సంతానం కూడా ఉత్తమ సంతానం కొరకు ఉత్తమ సంతానం వ్యాస మహర్షి గంగ ఒడ్డుకుండి స్త్రీ పురుషులు తపస్సు చేసి శుకదేవుణ్ణి కన్నారు. ఒక బ్రాహ్మణుడు ఉండే, ఆ దగ్గర ఒక బ్రాహ్మణుడు ఉండే, సంతానం లేకుండా. ఆ భార్య ఏడుస్తుండే, పల ఏడుస్తుండే, సంతానం లేదు. అన్న చెప్తా, నేను ఉపాయం చెప్తా, నీకు చేసేటట్టయితే చెప్తా. ఏంటి? నిజామాబాద్లో ఉంటుంది, వాసర్ల గంగ ఉన్నాయి, సరస్వతి దేవి మందిరం ఉంది. మందిరంకు గంగకు 1 మైలు ఉన్నది దూరం. 4 నెలలు లీవ్ తీసుకో. 2 భార్యాభర్తలు పోయి ఆ మందిరంలో ఉండే.
ప్రొద్దున 5 గంటలకు లేవు, గంగ స్నానానికి పోతాం. గంగ స్నానం చేసి గంగ నీళ్లు తీసుకురాలి. సరస్వతి దేవిని పూజించాలి. ఇదేం పూజలు చేయాలో చేస్తాం. 12 గంటలకు వంట చేసి 1 గంటకు ఒక్కపారి భోజనం చేసి పడుకో. మళ్ళీ 5 గంటలకు మళ్ళీ వంట, మళ్ళీ గంగ స్నానం చేయాలి. మళ్ళీ రాత్రి 12 గంటల వరకు పూజ చేయాలి. మళ్ళీ పడుకోండి, మళ్ళీ 3 గంటలకు లేవు. ఇట్లా 4 నెలలు క్రితం మీరు చేస్తే మీకు సంతానం ఎట్లా కాదో నేను చెప్తాను. 4 నెలలు అట్లనే చేశాను. పుత్ర సంతానం కలిగి మహావర్చస్సు. తర్వాత వాళ్ళు నియమంతో ఉండాలి. 3 అట్లనే అవకతవకల సంతానం కలిగి. మొదటి పిల్లవాడి మీద వర్చస్సు ఉన్నది, ఆ 3 పిల్లల మీద లేదు. మొదటి పిల్లవాడు ఇంకా ఉన్నాడు. నేను చెప్పినట్టు చూడే, సంతానం కావాలి, నిమిత్తం అయ్యా సంతానం కావాలి. సంతానం కొరకు నియమాలు ఉంటాయి. ఆ నియమాలతో ఉండండి. అటువంటి సంతానం ఏంటి? జననీ జనేతో సంత జన దాత దాని మా పురుషులు ఏమన్నారు? జననీ జనేతో సంత జన్ దాతా దాని తూ नहीं तो रहे तू बांझनी काहे जन्म गवावे। और మా సంతానం కంటే ఎటువంటి వాళ్ళని కనాలి? దానకర్ణుడు, వీరుడు, సత్పురుషుడు. అయితే సత్పురుషుడిగా, అయితే వీరుణ్ణిగా, అయితే దానకర్ణునిగా. ఇది చేత కాకుంటే నువ్వు దొడ్డురాలుగానే ఉంది. దొడ్డురాలుగా ఉండు. ఎందుకంటే జీవులు ఉన్నారు. ఆ జీవులను ఎందుకు వాళ్ళ జన్మ పాటు చేస్తున్నావు? నీ గర్భంలో పెట్టి గర్భ సంస్కారం పడుతుంది. గత జన్మలో ఉండే కర్మ, గత జన్మలో ఉండే కర్మ గర్భం పైన పడే సంస్కారం. ఈ సంస్కారాలతో పిల్లలు పుట్టారు. ఒకవేళ గత జన్మ కర్మ మంచిగా ఉంది, రత్నాకరుడు మహాభక్తుడు, రత్నాకరుడు మహాభక్తుడు. కానీ గర్భం పైన హంతకుల సంస్కారం పడ్డాడు. హంతకుల వంశంలో పుట్టాడు. రత్నాకరుడని హంతకుడే. ఎందరు తలలు నరికేసింది. ఏ అడవిలలో ఉండేనో ఆ అడవిలో అన్ని ఎముకలే. చంపుతుండే, పైసా తీసుకుంటుండే, పోతుంది. ఆయన కొరకు ఎట్లా నరకం ఏర్పాటు చేయాలని దేవుళ్ళు ఆలోచించారు. ఈయన ఇంత పాపం చేసిండు రత్నాకరుడు, వీడికి నరకం ఎట్లా తయారు చేయాలి అని దేవుళ్ళు ఆలోచిస్తే విష్ణుదేవుడు వచ్చి చెప్తుండు, కాదు కాదు కాదు, రత్నాకరుని గత జన్మ చాలా మంచిది, మహాభక్తుడు ఆయన. ఏం లేదు, ఆయనకు కొంచెం ధ్యానం ఇవ్వాలి, పరమాత్మ యొక్క భక్తి సాధన చెప్పుతే చాలు. నారద మహర్షిని దోలిచ్చారు. నారద మహర్షి ఆయన కూర్చుండబెట్టి నామదానం ఇచ్చారు. నామదానం ఇస్తే పూర్తిగా శరీరం, ఆయన ఏ శరీరం ఉండేనో అదంతా చెదలు తిన్నారు. మస్తిష్కం గింతే ఉంది. ఆ నామదానమును సాధించి నూతన శరీరం చేసుకొని వాల్మీకి మహర్షిగా గత జన్మ. అట్లనే సంతానముకు
గర్భ సంస్కారాలు పడతాయి, గత జన్మ యొక్క కర్మ కూడా ఉంటుంది. అందుకనే సంతానం అంటే స్త్రీని లక్ష్మీ, పార్వతీ, సరస్వతి రూపంలో చూసి ఆమెతో ప్రవర్తించాలి. స్త్రీ మీకు ధనం ఇస్తుంది, ధాన్యం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, యశస్సుని. మీరు ఆ తరహా ప్రవర్తిస్తే స్త్రీలను సన్మానించండి. ఇవాళ ఢిల్లీలో మహిళా సభలు అవుతున్నాయి. మహిళా సభలో స్త్రీలు మాకు అధికారం కావాలి, మాకు అధికారం కావాలి, పురుషులకే అధికారమా, మేము మంత్రులు కావాలని అంటున్నారు. ఎవరు వీళ్ళు అనేటోళ్ళు? వీళ్ళు అనేటోళ్ళు ఎట్లున్నారంటే, లీడర్లు గిట్ట వచ్చి నిలబడినా అంటే స్త్రీలు తీసుకుపోయి పూలహారాలు వేస్తారు. స్త్రీలు పూలహారాలు వేస్తారు. మరి పూలహారాలు వేసిన వాళ్ళు, పరపురుషునికి పూలహారాలు వేసిన వాళ్ళు, మరి వాళ్ళు పతివ్రత స్త్రీల ఆలోచిస్తారు. నేను వస్తా, నాకు పూలహారాలు వేస్తారు. మీ శరీరం, మీ వివాహం అయిన తర్వాత మీ శరీరం మీ భర్తది. వాడు ఎంత మహాత్ముడే గాని, మహాపురుషుడే గాని, పరపురుషుడు. మీరు నమస్కారం పెట్టాలి, పువ్వులు చేతికి ఇవ్వాలి, కానీ మీరు హారాలు ఎందుకు వేస్తారు? ఇటువంటి హారాలు వేసేటోళ్ళు ఇక స్త్రీ కళ్యాణం కొరకు మహిళా సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఏం కళ్యాణం చేస్తారో వాళ్ళకి. అందుకే ఇది 4వ సమావేశం. కొన్ని విజయాలు, దీనికి అంతు లేదు. సత్సంగ సభలు అవసరం. ప్రతి గ్రామంలో ఇటువంటి సభలు జరుపుకోవాలి. ఈ సత్సంగ మందిరం ఏర్పాటు చేసిన మా కార్యకర్తలు ఉన్నారు, సత్సంగీయులు ఉన్నారు. సత్సంగీయులకు ధన్యవాదాలు. వాళ్ళు శ్రమ చేసి, ధనమిచ్చి, ఖర్చు పెట్టి ఈ సభలు ఏర్పాటు చేసింది. చూడండి, నేను వస్తాను, నా ఖర్చులు ఇస్తారు, నాకు భోజన ఆహార ప్రబంధాలు చేస్తారు, పోయేటప్పుడు నా ఆశ్రమానికి పైసలు కూడా ఇస్తారు. సికింద్రాబాద్లో ఒక ఆశ్రమం ఉంది, ఆ సత్సంగ భవనం ఉంది. ఆ సత్సంగ భవనానికి పైసలు కూడా ఇస్తారు. అందుకొరకే ఈ కార్యకర్తలకు నేను ధన్యవాదాలు సమర్పిస్తున్నా. ప్రతి గ్రామంలో ఈ సత్సంగ భవనం ఉండి ఇక్కడ మీరు ప్రజలకు ఉత్తమ శిక్షలు ఇచ్చే ప్రబంధం చేయండి. ఈ సత్సంగ భవనం మీ గ్రామం, ఇక్కడ కూర్చుండి పరమార్థం విజయాలు ఆలోచించండి. జీవనం సహజంగా సక్రమంగా జరిపే విషయాలు ఆలోచించండి. తమ జీవితాన్ని ఇహం పరమును సరిచేసుకోండి. అటువంటి శిక్షలు ఇక్కడి నుంచి రావాలి. మీరు సుఖంగా ఉండాలి. మీకు పరమాత్ముడు ధనము, ధాన్యము, ఐశ్వర్యం సర్వం ఇవ్వాలి. ఆ జీవనం మీరు సుఖంగా ఉండి తరువాత పరమాత్ముని యొక్క సన్నిధానంలో చేరాలని నేను శుభాశీస్సులు అందరికీ రావాలి. ఇక మా ముకుంద్ రెడ్డి గారు ఉన్నారా? ముకుంద్ రెడ్డి Shரண
कहा। प्यार